So Padmasanam in pregnancy. I am Dr. Neeraja, fertility specialist from Hyderabad. సో చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ కింద కూర్చోవచ్చా, కాళ్ళు ముడుచుకొని కూర్చోవచ్చా, చక్కాముక్క వేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారండి. సో యాజ్ లాంగ్ యాజ్ కంఫర్టబుల్, పేషెంట్ కంఫర్ట్గా ఉన్నారు, పెయిన్ ఏం లేదు, బ్యాక్ పెయిన్ ఏమి లేదు, కూర్చోగలుగుతున్నారంటే కూర్చోవచ్చండి. కొంతమంది పేషెంట్స్కి మనము డాక్టర్ అడ్వైజ్ లేనిదే కింద కూర్చోవద్దని చెప్తాం. లైక్ ఎల్డర్లీ పేషెంట్స్, హై రిస్క్ పేషెంట్స్, ప్లజెంటా ప్రీవియా మాయ కింద ఉంది, లేదు వాళ్ళకు ఆన్ అండ్ ఆఫ్ స్పాటింగ్ ఉంది, లోయర్ అబ్డామినల్ పెయిన్, సో అలాంటివి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళని కింద కూర్చోవద్దని చెప్తాం అనమాట. సో మిగతా పేషెంట్స్ అందరూ ఫ్లోర్ మీద కూర్చోవచ్చు, కాలు ముడుచుకొని కూర్చోవచ్చు అనమాట. కానీ కింద కూర్చున్నా కూడా బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు లార్డోసిస్, స్పైన్ మీద ప్రెషర్ పడకుండా ఒక కుషన్ వేసుకోవడము, వెనకల ఆనుకోవడం చేస్తూ ఉండాలి. సో కింద కూర్చున్నా కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మూమెంట్ చేయలేరు, రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేరు అనమాట. మ్యాక్సిమం 30 minutes to 1 hour కూర్చోవచ్చు. యోగా చేసేటప్పుడు కూడా మనం 30 minutes to 1 hour కూర్చోమని చెప్తాం. అంతకంటే ఎక్కువ అడ్వైస్ చేయమన్నమాట. సో కింద వాళ్ళు కూర్చోగలరు, ప్రాబ్లం లేకుండా అంటే కూర్చోవచ్చండి. సో అంతేగాని కంపల్సరీ ఏమీ లేదు.